అరే! మీల శానా మంది దోసకాయతోని దునియా బరికే వెరైటీలు తింటారు గానీ, గిట్ల ఎప్పుడన్నా కరకరలాడే దోసకాయ వడియాలు తిన్నారా? పాండ్రి మా అమ్మ చూపిస్తదంట. మంచిగా సాయంత్రం పూట గిట్ల పచ్చ చాయ్ కప్పులో పోసుకొని, గదే గ్రీన్ టీ పోసుకొని పక్కన పెట్టుకొని తింటే సూపరుంటది. ఇక గిది జేసుకోవాలంటే ముందుగాల మెయిన్ ఇంగ్రీడియెంట్ దోసకాయ అనుకుంటుర్రు. దోసకాయ ఎప్పుడైనా దొరుకుతది గానీ ఎండుండాలి. లేకపోతే మెత్తబడతాయి అన్నట్టు. ఇక తురుముకున్నాక ఏం చేసుకోవాలి, ఇక ఒక కల్వంలో మంచిగా కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ తురుముకున్న దాంట్లో ఒక కప్పు దొడ్డటుకులు, ఒక కప్పు పేలాలు పోసుకోవాలి. గండ్లకి ఏం వేసుకోవాలి మనము జీలకర్ర, ధనియాలు, ఓమ, నువ్వులు, కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా దంచి పెట్టుకున్నాక పచ్చికారం ఉంది కదా, గది కూడా వేసుకొని కలుపుకోవాలన్నట్టు. ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా మనం. నీళ్ళు ఏం బట్టే అవసరం అనుకుంటే ఒట్టేసుకోరు, ఏం కాదు. మంచిగా ఎత్తుకున్నాక ఏం చేసుకోవాలి, ఒక శైలకు నీళ్లు రాసుకొని మెత్తగా ఇట్లా వడలు ఉంటాయి కదా, మనం మసాలా వడలు వేసుకుంటాం కదా, అట్లా మెత్తగా అద్దుకొని ఏం చేసుకోవాలి, కవర్లో ఎండబెట్టుకోవాలి అన్నట్టు. ఎర్రటి ఎండలు ఉంటే ఒక 3-4 రోజులలో మంచిగా ఎండిపోతే ఇట్లా నూనె లేగానే డప్పడప్పడప్పడప్పలు ఆడుతుంటాయి అన్నట్టు. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మీరు ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు ఇది పెట్టిర్రు అనుకోర్రి, వావ్ ఏంటండి ఎలా చేశారు చాలా బాగుంది అంటారు. మీకు